ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుని లేఖనాలు, దేవుని వాగ్దానాలు ఎంతో గొప్పవి. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇలాగా ఒంటరితనం, లేకపోతే తృణీకరించబడిన పరిస్థితులు, లేకపోతే ఎన్నిక లేనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఖచ్చితంగా మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ ఉదయకాలం కూడా ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు కూడా మీ చుట్టూ ఒకవేళ అనేకులున్నా, నావారే అన్నట్టుగా అనేకులు కనబడుతూ ఉన్నా, మీరు మీ జీవితంలో ఒకవేళ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారేమో, మిమ్మల్ని ఒకవేళ ఎవరు పట్టించుకునేవారు, అర్థం చేసుకునేవారు ఒకవేళ లేకపోయారేమో, ఒకవేళ మీరు అనేక పరిస్థితుల్లో ఎన్నిక లేని వారిగా మిగిలిపోతున్నారేమో. దేవుని వాక్యం ఎంతో సత్యం. నిజంగా ఒకవేళ ఒంటరి అయినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మన పక్షంగా నిలవబడతాడు. అంతేకాకుండా ఎన్నిక లేనిటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా దేవుడు మనల్ని బలమైన జనాంగంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మెఫీబోషెత్తుని మనం దేవుని వాక్యంలో చూస్తే, నేను చచ్చిన కుక్క వంటి వాడిని అంటాడు మెఫీబోషెతు. నిజంగా ఎక్కడో లోదేబారులో మాకీరి ఇంట్లో ఉన్నాడు, ఎవరూ పట్టించుకోలేదు. తన 2 కాళ్ళు కూడా కుంటివి. ఇవంతా కూడా ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. అలాంటి ఒక దీనమైన, దౌర్భాగ్యమైన దుస్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతుని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా తిరిగి మరలా దావీదు బల్ల దగ్గర భోజనం చేసే అవకాశాన్ని, తన జీవితకాలం అంతా కూడా దావీదుతో ఉండి ఎలాంటి లోటు కరువు లేకుండా ఆయన జీవితం నడిపించే అవకాశాన్ని కలిగించాడు. దావీదు మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం, మెఫీబోషెతుని ముందు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మనుషుల వలన మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ మీరు కూడా, మీ జీవితం కూడా, మీ బ్రతుకు కూడా ఇలాగే మెఫీబోషెతులాగే లోదేబారు, మాకీరు ఇల్లు ఇవన్నీ కూడా చీకటి గల స్థలాలు అని అర్థం ఇచ్చేటువంటి ఆ యొక్క పేరుకి అర్థం. కాబట్టి అలాంటి ఒక గాఢాంధకారం, అలాంటి ఒక కఠినమైన, లేకపోతే అలాంటి ఒక గాఢాంధకార పరిస్థితులు మెఫీబోషెతు జీవితంలో వచ్చినప్పటికీ కూడా దేవుడు మెఫీబోషెతుని ఎలా జ్ఞాపకం చేసుకొని తిరిగి మరలా లేవనెత్తారో అలాగూ మన జీవితాలను కూడా ప్రభు లేవనెత్తగలరని మరొకసారి ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తగిన సమయంలో మెఫీబోషెతుని ఎలాగైతే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో అలాగా మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మీ పరిస్థితులన్నింటిలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అలాంటి అద్భుతమైన, ఆశ్చర్యకరమైన దేవుని సహాయం అనుగ్రహించబడునుగాక. ఆమేన్.